ముందుగాల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇందిరమ్మ ఇల్లు కట్టేదెలా? పేదోళ్ళకు చిక్కొచ్చి పాడాయి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు. జీవితంలో ఇల్లు కట్టుకుంటే ఒక్కసారే కట్టుకోవాలనుకుంటారు. సరే, అది కోటీశ్వరులు కట్టుకున్నా ఒకసారి కట్టుకోవాలనుకుంటాడు, లేకపోతే పేదోడు కట్టినా ఒకసారి కట్టుకోవాలనుకుంటారు. అంటే కొంతమంది ఏది బిల్డర్లు అంటే వాళ్ళు 12 సార్లు కట్టుకుంటారు, వాళ్ళు అమ్ముతుంటారు, పోదు, అది బిజినెస్ అలదు. కానీ పేదోళ్ళ ముచ్చట చెప్తున్నా. ఈ వీడియోని జర మనసు పెట్టి ఆలకించురి. ఊరు తిరిగినాకనే ఈ వీడియో చేస్తున్నా. ఏ ఊళ్ళో ఏమనుకుంటారు, ఏం కథ అనేది అంతా ఏమంటారు మొత్తం అందరు తిరిగి సమీకరించిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నా. ఎక్కువసేపు ఏం చెప్పను, వినే ప్రయత్నం చేయరు. 600 చదరపు అడుగులు అంటారా, గజాలు అంటారా? ఓ గల్లనే ఇల్లు కట్టుకోవాలి. ఎస్సీలకు 6 లక్షలు ఇస్తా, బీసీలకు వేరే వాళ్ళకు వాళ్ళకన్నా వస్తే 5 లక్షలు ఇస్తా అని చెప్పింది తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. సార్, రిక్వెస్ట్ మా ఛానల్ తరఫున, మా మన తొలి వెలుగు ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు. మీరు ఇచ్చే 5 లక్షలతోటి 6 లక్షలతోటి ఇల్లు కాదు సార్, పక్క కాదు. ఇవాళ సీకు ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, ఉష్కకు ధర పెరిగింది, మేస్త్రికి పెరిగింది. ఇవాళ మామూలుగా మాలు కల్పించే ఒక లేబర్ దగ్గర పోతే 500 నుంచి 800 రూపాయలు తీసుకుంటారు. మీరిచ్చే పైలతోటి కాదు సార్. మీరు ఆ 5 లక్షలు 6 లక్షలను కాస్త 8 లక్షలు 10 లక్షలు చేసే ఉపాయం చేయరు. ఎందుకంటే అవి మా పైసలే, జనాల పైసలే మళ్ళీ మీరు ఇస్తారు. మీరు మంచి కార్యక్రమమే మొదలుపెట్టారు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడం వల్ల మీకు పడే ఓట్లల్లో 50% ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లకి చేసిరు ఓట్లు. మీరు వేరే హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలు పక్కకు పెట్టరు. కానీ ఇందిరమ్మ ఇండ్లు అనగానే జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. అరే ఇల్లు వస్తుందిరా, ఇల్లు వస్తే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇల్లు వస్తుంది. ఎందుకన్నారు ఈ ముచ్చట అంటే, దేనికి ప్రియారిటీ ఇచ్చినా ఎక్కువనా కానీ ఇండ్లకి ఇస్తారని తెలంగాణలో కాంగ్రెస్ మీద నమ్మకం. ఎందుకంటే ఇందిరమ్మ పేరు చెప్పారు కదా, ఆడ గతంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. పేదోళ్ళకు సాయం ఒకసారి చేస్తే జీవితాంతం మర్చిపోరు. డబ్బున్న కొంతమంది స్వార్థపరులకు సాయం చేస్తే అప్పటి వరకే, ఆ లోన్ వచ్చినంత వరకే ఆడు యాడ్ చేస్తాడు, ఆ తర్వాత మర్చిపోతాడు. నువ్వు కాకుంటే నీ అసలు గవర్నమెంట్ 12 వస్తాయి పోవా, నువ్వేంది నాకు ఇచ్చేదని అంటారు. ఎందుకంటే ఆ డబ్బులోనికి మానవత్వం ఉండదు, మనసు ఉండదు. దానికి ఎప్పుడో 70-80 ఏళ్ళ కింద ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇప్పటికి ఊర్లలో పోతే ఈ ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించిందా, లేకపోతే అంటే రాజశేఖర రెడ్డి కట్టించిండా, చంద్రబాబు నాయుడు కట్టించిండా, కేసీఆర్ కట్టించిండా, రేవంత్ రెడ్డి కట్టించిండా అంటే వీళ్ళ 4 పేరు పక్కకు నెట్టి ఒకరి పేరు వస్తుంది. ఒకరి పేరు వస్తుంది, అది ఇందిరమ్మ పేరు వస్తుంది. ఇందిరమ్మ ఇచ్చింది మా అమ్మ, మా దొరసాని, మా తల్లి ఏ దేశంలో ఉందో, ఏ రాష్ట్రంలో ఉందో, ఏ లోకాన్ని ఉన్నదో ఇందిరమ్మ ఇచ్చింది ఇండ్లు అని అంటారు. ఎందుకంటే పేదోళ్ళకు సాయం చేస్తే ఎన్నడికి కూడా మర్చిపోరు, పిల్ల తరాలు కూడా మర్చిపోరు. ఇంకోటి, ఇప్పుడు 600 చదరపు అడుగులల్లో కట్టాలని అంటారు. ఈ కాలం పొరగాళ్ళేమో ఇంత పొడుగుంటారు. ఒకేడ చూసినా, ఏ ఇంటికి చూసినా 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల పొడుగుంటారు పొరగాళ్ళు. పోయినా అంటే దర్వాజ తగులుతుంది, ఫస్ట్ ఇంటి అడుగు పెట్టాక దర్వాజ తగులుతుంది. జర ఫ్యాన్ వేసినా అంటే ఫ్యాన్ తగులుతుంది. మీరు ఇచ్చే ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది సార్. జర దాన్ని పెంచే ఉపాయం చేయరు. ఇప్పుడు 600 చదరపు అడుగులు అంటారు కదా, ఓ 800 అడుగులు పెట్టు, లేకపోతే 700 అడుగులు పెట్టుర్రి. ఇల్లు జర పెద్దగా ఉంటుంది. ఇప్పుడు 6 లక్షలు 5 లక్షలు అంటారు. ఎస్సీలకు ఏమో 6 లక్షలు, బీసీలకు వేరే వాళ్ళకి వాళ్ళకి ఏమో 5 లక్షలు అంటారు. నిజంగా మీరు ఇచ్చే పైసలు లెక్క ప్రకారం చేయాలంటే మేస్త్రికి పోతాయి సార్. మీరు ఇచ్చిన పైసలతోటే ఇల్లు కట్టాలంటే అది కాదు, పొరపాటున కూడా కాదు. ఎంతో కొంత ఇల్లు ఎల్లిగల్లా ఆయన జేబులోకి వెళ్ళి పెట్టుకోవాల్సిందే. పెట్టుకుంటేనే ఇల్లు అవుతుంది, లేకపోతే మాత్రం ఇల్లు పొరపాటున కూడా కాదు. ఎట్టా చెప్పురి, ప్రతి దానికి రేటు పెరిగింది. ఇవాళ రేటు పెరిగిందంటూ ఏమీ లేదు. అందుకోసమనే మీరు రేటు పెంచాలి, ఇల్లు జాగా పెంచాలి. కేసీఆర్ ఏం చెప్పిండు ఆయల్లా, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చక్కదానంగా, ఇంటికి అల్లుడు వస్తే ఎడ వండాలి, బిడ్డ వస్తే ఎడ ఉండాలి, గొర్రె పిల్లలు ఏడు ఉండాలి, మేక పిల్లలు ఏడు ఉండాలి, బరిదూడు ఎడ వండాలి, గట్టి చుట్టాలు పక్కాలు వస్తే ఎడ ఉంటారు, ఒక ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, మీకు మంచిగా అటాచ్ బాత్రూమ్ ఇస్తా, ముందర చెట్లు పెంచుకుంటేందుకు వరండాలు ఇస్తా. గిన్ని కథల పడ్డాడు. అందులో ఏది చేయలే కాకపోతే జనాలు ఆయనకు ఆయమన్న పని చేసి ఇంట్లో పండ పెట్టిరు. ఎద్దు గుద్దినాడు, గుద్దితే పోయి ఇంట్లో పడినాడు సప్పుడు చేయకుండా. పామదులో మంచి ఎత్తిపోదల పథకం పెట్టుకొని ఇంట్లో పడినాడు. మీకెందుకు పట్టం కట్టిరు అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని కట్టిరు. అవునా కాదా ప్రజలారా? ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటే దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరిచ్చే పైసలు కాకుండా ఇల్లుగల్లా ఆయన ఇంకొక 5 లక్షలు 6 లక్షలు కట్టుకోవాలి, వేసుకుంటే ఓ ఇల్లు అవుతుంది. ఇప్పుడు ఒక ఇద్దరు తమ్ముడు ఉంటారు అనుకో ఇంట్లో. నేను అడిగొచ్చిన ముచ్చటే అక్కడక్కడ తిరిగి ఎట్టెట్ట ఇల్లు బాగుంటాయి ఏం కథ అని అంతా ఎంక్వైరీ చేసి వచ్చినాకనే ఈ వీడియో చేస్తున్నాయి. ఇవాళ వాళ్ళు చెప్పిన ముచ్చట ఏంటంటే, మేము ఒక ఇంట్లో 2 అన్నదమ్ములం ఉన్నాం.
ఇప్పుడు ఆయన 5 లక్షలు 6 లక్షలు ఇస్తాడు. 6 లక్షలు ఇస్తే మా ఇద్దరు అన్నదమ్ములు ఏడ ఉండాలి? రేపన్నాడు నా పెళ్ళి అవుతుంది, లేకపోతే మా అన్న పెళ్ళి ఆల్రెడీ అయ్యింది, నా పెళ్ళి అవుతుంది. మరి నేను ఏడ ఉండాలి? మా వదిన ఏమంటుందంటే నా పేరు మీద వచ్చింది ఇల్లు నాకే కావాలని అంటుంది. మరి నాకు కూడా దాని పక్కపోయి ఇంకో 2 రూమ్లు వేసుకుంటే అంటే ఆ గవర్నమెంట్ ఏమని చెప్తలేను, నా దగ్గర ఉన్న పైసలతోటి నా ఇన్ని పైసలు గవర్నమెంట్ విని పైసలు బలానికి బలం సమకూరిస్తే ఇంకెక్కువ బలం అవుతుంది. మేము ఒక ఇల్లు కూడా దాని పక్కపోయి ఇంకొక 2 మందాలు జాగా వేసుకొని రేగులు వేసుకున్నా కానీ నడిచిపోతే ఈడంగా దర్వాజా పెట్టుకుంటే మా అన్న పోతా, ఈడంగా దర్వాజా పెట్టుకుంటే నేను పోతా. ఇది ఒక రేగుల మందం నాకు అవుతుంది, ఒక స్లాబ్ ఇల్లు ఆయనకు అవుతుంది, ఓ గిట్లా పోతాం, గిట్ల అయితే బాగుంటుంది అని అన్నారు. అంతే కదా మరి. ఏ అన్నదమ్ములైనా ఆలోచించేది ఏంటంటే ఒక్కసారి ఇల్లు కట్టుకుంటే మళ్ళీ కట్టేది లేదు. ఇక కట్టుకున్నామంటే ఇప్పుడే బందోబస్తా కట్టుకోవాలి. అంతేగాని మీరు ఇచ్చే 6 లక్షలతో అయితే ఇల్లు కాదు సార్. అట్టాని 6 లక్షలు ఎందుకు ఇస్తారు, పుణ్యానికి ఇస్తారా నేను అంటలేను. మీరు 6 లక్షలు ఇవ్వడం కూడా అది న్యాయమే. అది గవర్నమెంట్ అంటే ప్రజల పైసలే, కానీ ఇస్తాడన్నా కావాలి కదా. ఇప్పుడు గత ప్రభుత్వం వెళ్ళిపోయింది, అది ₹1 ఇవ్వలేదు. అదంటే అది ఇక బద్మాష్ ప్రభుత్వం, అదొక భాగం. అందుకోసమని జనాలు నమ్మలేదు దాన్ని. కానీ మీది మంచి ప్రభుత్వమే కదా. మరి నీకు సలహా ఓడిచ్చిండో నాకైతే తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఈ 5.5 లక్షలు 6 లక్షలు 5 లక్షలు 6 లక్షలు కాకుండా ఇంకొక 2-3 లక్షలు పెంచి ఉపాయం చేయాలి. ఇప్పుడు 600 గజాలు అన్నావు కదా, 600 గజాలు కాదు, ఓ 700 గజాలన్న పెట్టి ఉపాయం చేయి. పొరగాళ్ళు నిజంగా ఇంత పొడుగుంటారు. పాడే ఊర్లలో చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్కడు కార్లో పడతలేరు, జర పెద్దగా ఉంటారు. భార్య ఇప్పుడు తిండి అట్లా ఉందా, లేకపోతే పొరగాలు కడుపులో పడ్డ కానించే జర మరి అయ్యమ్మ గిట్ట మందులు తినేదా లెక్కన ఏ రకంగా మనకు తెలియదు. కానీ పిల్లలంతా భారీగా ఉంటురు. ఇల్లు చిన్నగా ఉండి పొరగాలు భారీగా ఉంటే నెత్తులు పలుకుతాయి ఇళ్ళలో పోయేసరికల్లా. అందుకోసమనే జర్ర చేసే ఉపాయం చేయాలి. చీకుకు ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, ఉష్కకు ధర పెరిగింది, అన్నిటికి పెరిగింది, మేస్త్రికి పెరిగింది. గిన్ని పెరిగినాక కూడా మీరు ఇచ్చే పైసలు ఎట సరిపోతాయి సార్? పేదోనికి సాయం చేయరు సార్. పేదోని సాయం చేస్తే ఎల్లకాలం యాడ్ చేసుకుంటాడు. మీకు గవర్నమెంటు మీ చేతికి రావడమే ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళతోటే. ఇంకా వేరే హామీలు ఉచిత బస్సు అనో, లేకపోతే ఫ్రీ కరెంట్ అనో, గ్యాస్ పథకం అనో, లేకపోతే మహిళలకు అదేది ఇస్తామనో, లేకపోతే పురుషులకు గిదేది ఇస్తామనో, గిదాన్ని పక్క పెట్టు. ఇదంతా ఒక భాగం అయితే ఇళ్ళది ఒక భాగం. 10-12 ఏళ్ళ నుంచి ఒక్క ఇల్లు కూడా రాలేదు తెలంగాణలో. ఆ దరిద్రులు మొత్తం వెళ్ళిపోయారు, తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసిరు. మీరేదో చేస్తారన్న ఉద్దేశంతో, ఇందిరమ్మ ఇల్లు ఇస్తారన్న ఉద్దేశంతో మీకు ఇవాళ తెలంగాణలో గవర్నమెంట్ అప్పచెప్పారు. కానీ మీరు ఇల్లు ఇస్తారు కానీ ఒక్కొక్క కాడ పాడైపోను. ముగ్గు కూడా పోసే కాలం లేదు. ఎందుకు ముగ్గు పోస్తలేరంటే ఆ ముగ్గు కూడా కూలు లేవు. పేదోళ్ళకే కదా ఇల్లు ఇచ్చేది, డబ్బున్నోడికి అయితే ఇయ్యరు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇల్లు వచ్చింది అనగానే గట్టిని అప్సప్ చేసో వ్యవసాయం భూమి తాకట్టు పెట్టో, లేకపోతే ఇంత బంగారం తాకట్టు పెట్టో, లేకపోతే ఏదైనా ₹2 వడ్డీకి తెచ్చుకోనో పైసలు దగ్గర పెట్టుకొని ఏం చేస్తారంటే మీరు ఇచ్చే పైసలకు మా ఇన్ని పైసలు కలిసుకుంటే జర ఇల్లు మంచిగా అవుతుంది, కట్టుకుంటే ఒక 4 రోజులు నిలిచిపోతుంది. 80-90 ఏళ్ళు యాడ్ చేస్తారు సార్. ఒక్కసారి ఇల్లు ఇచ్చారంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఎల్లమ్మ బుడ్డు ఉంటాయి, ఎల్లమ్మ బుడ్లో లేకపోతే రాముని బొమ్మ, కృష్ణుని బొమ్మ, లేకపోతే శంకరుని బొమ్మ ఉంటే పక్కపోయి మీ బొమ్మ కూడా పెట్టుకుంటారు. మేము అరే ఫలాని ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చింది అని అనుకోరా? ఎన్నడుకున్నా పేదోని సాయం చేసి ఏడ ఉన్నా గుర్తుపెట్టుకుంటాడు, నలుగురు చెప్తాడు. ఇంకా అదే డబ్బు ఉన్నోని సాయం చేస్తే అప్పటి మందమే ఆయనకి లోన్ శాంక్షన్ అయిన మరుక్షణమే మిమ్మల్ని మర్చిపోతాడు. మీరు కాకుండా ఇంకా ప్రభుత్వం వస్తుంది మాకేముంది పెద్దగా అని అనరా? అందుకోసమనే పేదోని సాయం చేయరి. ఆ సాయంలో కూడా కొద్దిగా పైసలు పెంచే ఉపాయం చేయరి. జాగా ఉంటుంది కదా, ఆ జాగా 600 గజాలలో సరిపోతలేదు సార్. ఇప్పుడు కేసీఆర్ అన్నట్టు ఈ బర్రె నెడగా చేయాలి, గొర్రె నెడగా చేయాలి, ఇంటికి చుట్టాలు వస్తే ఉండాలి, అల్లుడు వస్తే ఉండాలి. ఇగో ఇవన్నీ ఏది ఏమంటారు ఈ లొల్లాయి మాటలు తప్పితే ఏం లేవు. కానీ అంతా వస్తే చుట్టాలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇప్పుడు మా ఇంటికి మీరు వస్తారు, మీ ఇంటికి మేము వస్తాం అన్నట్టు ఎవరింటికి చుట్టాలు వస్తుంటారు, పోతూనే ఉంటారు. జర్ర ఒకసారి ఇచ్చినామంటే చుట్టూ పారగొడ తిప్పుకుంటే నా ఇల్లు నాకున్నది, ఈ ఇల్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యమాటనే వచ్చింది అని అంటారు. ఇంకో మాట, వాళ్ళు మీరు ఇచ్చే 6 లక్షలకు 5 లక్షలకు వాళ్ళు 10 లక్షలతో వేసుకొని కట్టినా కూడా ఇల్లు వాళ్ళు కట్టించారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించిందే అని అంటారు. పక్క అనరా? పేరు మీదే వస్తుంది. అందుకోసమనే మీరు ఆలోచించి ₹4 పెంచే ఉపాయం చేయరి. మళ్ళీ ఇంకా కొన్ని గజాల జాగాని ఎక్కువ పెంచే ఉపాయం చేయరు. ఉన్నోళ్ళకి, లేనోళ్ళకంటే ఇప్పుడు నిజంగా 600 గజాల జాగా ఉందనుకో, అలానే కట్టుకుంటాం. ఎవరికైనా జాగా ఉన్నోడు ఉంటే ఏం చేస్తారు, జర పెద్దగా ఉందనుకో 2 రూములు పెద్దగా వేసుకుంటాడు. మీరు ఇచ్చే పైసలే మీరు ఇయ్యి. కానీ వాళ్ళు కట్టుకునే పైసలు మీరు 2 సార్లకో 3 సార్లకో 4 సార్లకో మీరు ఇచ్చే ప్లాన్ చేస్తారు కదా. మీరు ఎన్ని దఫలాలు ఇస్తారో మీరు ఇయ్యి, పక్కకు తప్పుకోరు. మిగతా పైసలు వాడు అప్పు చేసుకుంటాడా, తప్పు చేసుకుంటాడా, ఏం చేసుకుంటాడో ఇల్లు కట్టుకునే ఉపాయం చేసుకుంటాడు. ఎన్ని అప్పు చేసుకొని కట్టుకున్నా కానీ పేరు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్దే వస్తుంది పక్క. ఇప్పుడు పలాని మా వార్డు నెంబర్ ఉన్నాడు, పలాని మా సర్పంచ్ ఉన్నాడు, పలాని మా ఎంపీ ఉన్నాడు, జడ్పీడీసీ ఉన్నాడు, పలాని మా ఎమ్మెల్యే ఉన్నాడు, పలాని మా ఎమ్మెల్యే గారు ఆయన సహకారం వల్ల నాకు ఇల్లు వచ్చింది అని ఆ ఇల్లు ఉన్నంతకాలం, ఆ ఇంట్లో పిల్లలు ఉన్నంతకాలం గుర్తు చేస్తారు. గుర్తు చేసుకుంటూ
కొందరు అభిమానులు ఏం చేస్తారంటే మీ శిలాపలకలు కూడా కొట్టిస్తారు. ఎందుకంటే పేదోళ్ళకు సాయం చేస్తే ఎన్నడుకున్నా మర్చిపోరు సార్. ఇక ఉంటాయి. ఇదంతా మేము చెప్పేది కాదు, మా ఛానల్ మన తొలి వెలుగు ఛానల్ తరపున మేమేదో సృష్టించి చెప్పేది కాదు. ఊరికి తిరిగితే మాకు చెప్పిన ముచ్చట్ని ఈ వీడియో రూపకంగా చెప్తున్నా. ఇక ఉంటా సార్. రేవంత్ రెడ్డి గారు జర ఆలోచించారు ఒకసారి.